brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఉద్యోగం ఉందా పోయిందా? గ్రూప్ 1 విజేతల్లో ఇప్పుడు ఇదే టెన్షన్ కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న గ్రూప్ 1 వివాదానికి ఇవాళే బిగ్ డే కాబోతోంది. గురువారం విచారణ జరిపి కీలక ప్రశ్నలు సంధించిన కోర్టు ఇవాళే తుది వాదనలు వింటానంది. దీంతో ఇవాళ ఏం జరగబోతోంది, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది అన్నది ఉత్కంఠ రేపుతోంది. ఎగ్జామ్ డేట్ ప్రకటించినప్పటి నుంచి ఫలితాలు విడుదలయ్యే వరకు గ్రూప్ 1 మెయిన్స్ ను వివాదాలు వెంటాడుతూనే వచ్చాయి. అప్పుడేమో పరీక్షను పోస్ట్ పోన్ చేయాలంటూ గొడవలు, ఆ తర్వాత హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల విషయంలోనూ వివాదాలు, ఇప్పుడు ఫలితాల్లో అవకతవకలంటూ ఆందోళనలు. మొత్తంగా మొదటి నుంచి గ్రూప్ 1 వివాదాస్పదంగానే మారింది. ఇటు పొలిటికల్ గాను తీవ్ర ప్రకంపనలు రేపింది. హైకోర్టులో పలుమార్లు విచారణ జరగ్గా ఇవాళ తుది వాదనలు వింటున్న సింగిల్ బెంచ్ ఏం తీర్పునిస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఇక గ్రూప్ 1 పరీక్షల్లో అనేక అవకతవకలు జరిగాయని హైకోర్టులో 20 పిటిషన్ల వరకు దాఖలవడంతో వాటిపై విచారణ చేపట్టిన హైకోర్టు నియామకాలకు తాత్కాలిక. సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా. బాస్ వాలా, బీ ద బాస్. బ్రేక్ వేసింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశించింది. అయితే సర్టిఫికేషన్, వెరిఫికేషన్ కొనసాగించవచ్చని, పోస్టింగ్లు మాత్రం తుది తీర్పు వెలువడే వరకు ఇవ్వొద్దని క్లియర్ కట్ గా చెప్పేసింది. ఇక నిన్న కూడా మరోమారు గ్రూప్ 1 వివాదంపై హైకోర్టు విచారణ చేపట్టింది. మెయిన్స్ పేపర్ వాల్యుయేషన్ లో అక్రమాలు జరిగాయని, పరీక్షా కేంద్రాల కేటాయింపులు అనుమానాలు ఉన్నాయని, మరోసారి సమాధాన పత్రాలు వాల్యుయేషన్ చేసేలా కమిషన్ను ఆదేశించాలని పిటిషనర్ల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇటు టీజీపీసీ తరపున న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ అవన్నీ అపోహలని, నిపుణుల పర్యవేక్షణలోనే పేపర్ వాల్యుయేషన్ జరిగిందని కోర్టుకు విన్నవించారు. కాగా తెలుగులో రాసిన వాళ్లకు మార్కులు ఏ విధంగా కేటాయించారో స్పష్టత ఇవ్వాలని హైకోర్టు కమిషన్ ఆదేశించింది. అంతకుముందు జరిగిన విచారణలోనూ కమిషన్కు ధర్మాసనం కీలక ప్రశ్నలు సంధించింది. తెలుగులో సమాధానాలు రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయనేది అభ్యర్థుల ప్రధాన ఆరోపణ కాబట్టి దానికి గల కారణాలను తెలపాలని, మార్కుల కేటాయింపు ఏ ప్రాతిపదికన చేపట్టారో పూర్తి వివరాలు సమర్పించాలని టీజీపీసీని ఆదేశించింది. తుది వాదనలను శుక్రవారానికి వాయిదా వేసింది. మొత్తంగా నెలల తరబడి నడుస్తున్న గ్రూప్ 1 వివాదానికి ఇవాళైనా తెరబడుతుందా? ఇన్నాళ్లు విచారణ జరిపిన కోర్టు ఏం నిర్ణయించబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఎగ్జామ్లో ర్యాంకులు కొట్టిన వాళ్లలో టెన్షన్ కనిపిస్తుంటే, ఎగ్జామ్ సరిగా అటెంప్ట్ చేయని వాళ్లు ఆశగా కోర్టు నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.